హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ క్రియేషన్స్ తరఫున ఈరోజు మన ఒక వ్యక్తిని కలవబోతున్నాం. ఆ వ్యక్తి జి శ్రీనివాస్. బుర్రకథల్లో హాస్యంలో రారాజుగా వెలిగిన ఆయన అంతరించిపోయిన బుర్రకథలకి సాదృశ్యంగా అలా నిలబడిపోయారు. ఆ ఇంటికి వస్తున్నాం, రండి. శ్రీనివాస్ గారు ఇంట్లో ఉన్నారో లేదో చూద్దాం, రండి. సార్, శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, రండి లోపలికి. అది కదండి శ్రీనివాస్ గారు, సార్ మీరు ఒకప్పుడు బుర్రకథల్లోని హాస్యంలో రారాజు కింద ఉండేవారు. ఈ మధ్య మీ ప్రోగ్రామ్స్ ఏమీ కనిపెట్టలేదు. దానికి కారణం ఏంటో కనుక్కుందామని ఈ జనాలు ఎలా తయారయ్యారేటి అని ఆలోచిస్తూ మీ వైపు ఇక్కడికి వచ్చాను. ఓహో, సరే సార్. ఒకప్పుడు అయితే కళారూపాలకు మంచి ఆదరణ ఉండేది. రాను రాను కళారూపాలు అంతరించిపోయి సినిమాలు వచ్చిన తర్వాత కళారూపాలు క్షీణించినాయి. ఈ మధ్య టీవీలు సెల్ లేని చేయలేదు, టీవీ లేని ఇల్లు లేదని ప్రతి వారి చేతిలో సెల్ ఉంటుంది. ఇలాగే నేను అప్పు చేసి టీవీ కొన్నాను. ఈ టీవీ అప్పు తీరట్లేదు, బాకీ పెరిగిపోతుంది. అప్పుడు మా ఆవిడతో అన్నా, ఏమే మనం అప్పు చేసి కలర్ టీవీ కొన్నాం కదా, ఈ టీవీ అప్పు తీరేదాకా నేను టీ కాఫీ తాగడం మానేస్తానన్నా. అప్పుడు మా ఆవిడంది, ఏమంటే ఆ బాధ్యత మీకేనా, నాకు లేదా? మీరు టీవీ అప్పు తీరేదాకా టీ కాఫీ తాగడం మానేస్తే నేను కూడా టీవీ అప్పు తీరేదాకా రోజుకో కూడా భోజనం మానేస్తాను, డబ్బులు ఆదా చేయడం కోసం. ఇదంతా మా పిల్లలు విన్నారు. ఆ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నాన్న టీవీ అప్పు తీరేదాకా టీ కాఫీలు తాగడం మానేస్తానన్నాడు, నువ్వేమో టీవీ అప్పు తీరేదాకా పూట భోజనం మానేస్తానన్నావు. మేము కూడా టీవీ అప్పు తీరేదాకా స్కూల్ మానేస్తాం, పుస్తకాల ఖర్చు ఉండదు కదా అన్నారు. ఈ టీవీకి వచ్చిన తర్వాత కళారూపాలే కాదు, సినిమాలు కూడా మూతపడిపోయాయి. ఒకప్పుడు కళారూపాలు ఎలా ఉంది, హరికథలు, బుర్రకథలు, ఊరుబొమ్మలాటలు, ఇవన్నీ కూడా అంతరించిపోయాయి. ప్రభుత్వాలు కూడా దీన్ని చిన్నచూపు చూస్తున్నారు. మళ్ళీ కళారూపాలకి కొత్త వెలుగు రావాలంటే మీలాంటి వారు ఈ కళారూపాలని ఈ ఛానల్ ద్వారా పైకి తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు వచ్చిన అవార్డు సుగ్రీవేంద్ర అండి, మా నాన్నగారు గొర్రెల రాంబాబు గారు అండి. గొర్రెల రాంబాబు గారికి మొన్నే మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళారత్న అవార్డు ఇచ్చారు. నాన్నగారు 5 దేశాలు వెళ్ళారు సార్. మలేసియా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, బెహ్రాన్, అలా 5 దేశాల్లో ఈ బుర్రకథనే నమ్ముకొని ఎన్నో దేశాల్లో ఆయన గానం జతపరిచి ఎంతో ప్రోగ్రామ్స్ ఇచ్చారండి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకప్పుడు ఆసరణ ఉండేది, ఇంటి నిండా ఇవే మెమంటోస్. ఇప్పుడు రాను రాను కళలు అంతరించిపోతున్నాయి సార్.